ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్, బంజారా హిల్స్, హైదరాబాద్లో. ఇప్పటికి కూడా అమెరికాకు ఉండే ఆరా ఏమిటో తగ్గట్లేదండి. ఆస్ట్రేలియా ఉంది, స్విట్జర్లాండ్ ఉంది, ఇంకా యూకే ఉంది. బట్ సంథింగ్ ఈజ్ స్పెషల్ అబౌట్ అమెరికా. ఎందుకంటారు? ఇంటర్నేషనల్ కల్చర్ ఆబ్వియస్లీ అక్కడ ఉంటుంది. సో వరల్డ్ నుంచి స్టూడెంట్స్ అక్కడ ఉంటారు కనుక సో స్టూడెంట్స్ ఫారినర్స్ దగ్గర కోఆర్డినేట్ అవ్వడం, వాళ్ళ సెల్ఫ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ నుంచి మీరు ఇచ్చే యూనివర్సిటీస్ లిస్ట్ ఏమైనా ఉందా, లేక ఏటాది మారుతూ ఉంటుందా? అన్ని యూనివర్సిటీస్కి యాక్సెస్ ఉంటుందా మీ ద్వారా? ఎవ్రీ యూనివర్సిటీకి యాక్సెస్ ఉంటుంది. తను చదవాలనుకున్న టెక్నాలజీ బేస్ చేసుకొని మనం యూనివర్సిటీ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ నుంచి మీరు ఇచ్చే గైడెన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఎక్కడి దాకా వెళ్తుందండి? ప్రీ డిపార్చర్ అండ్ పోస్ట్ డిపార్చర్ సర్వీసెస్ అంటిల్ అన్లెస్ క్యాంపస్లో రిజిస్టర్ అయ్యి క్లాసెస్ స్టార్ట్ చేసుకునేంత వరకు మన సపోర్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ ని అప్రోచ్ అవ్వాలంటే ఎవరైనా ఎంత ముందు అప్రోచ్ అవ్వాలి? అట్లీస్ట్ 8 months ప్రియర్గా స్టూడెంట్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా కారణాలు మనకు చెప్తూ ఉంటారండి. వీసాలు రిజెక్ట్ అయిన కారణాలు 221 ఒకటి, అవును, కొన్ని సెక్షన్స్ ఉన్నాయి దానికి ఈ రీజన్స్ వల్ల అని చెప్పి ఏదో ఒక రీజన్ అయితే ఉంటుంది బిహైండ్ రిజెక్షన్. గ్రాడ్ స్కూల్స్ ప్రోగ్రామ్కి వెళ్ళిన వాళ్ళు ఎంతమందిని మీరు ప్లేస్ చేయించగలుగుతున్నారు? అలాగే వాళ్ళ శాలరీ బ్రాకెట్స్ ఎలా ఉంటున్నాయండి? ఆన్ క్యాంపస్లో రాలేదంటే మనం టెక్నికల్గా తను ఎక్కడ డౌన్ ఉన్నాడో అని చెప్పి చూసి ఆ టెక్నికల్గా మనం ఎడ్యుకేషన్ గ్రూప్స్ ఇలాగా గైడెన్స్ ఇచ్చే వాళ్ళందరూ వాళ్ళకి కొన్ని యూనివర్సిటీస్తో అఫిలియేషన్స్ ఉంటాయంటారు, కానీ ఎక్సెల్ అలా కాదంటున్నారు. ఏఐఆర్సీ సర్టిఫైడ్ మెంబర్, ఐసెఫ్, నాప్సా సర్టిఫైడ్ మెంబర్. సో మనం ఏ యూనివర్సిటీకి అయినా సరే వీ కెన్ ఏబుల్ టు అప్రోచ్. ఇన్ని కన్సల్టెన్సీస్ ఉన్నాయి, ఇంతమంది గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వై షుడ్ ఎనీబడీ అప్రోచ్ ఎక్సెల్? స్టూడెంట్కి గైడ్ చేసేది ఏంటంటే వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఎంటైర్ ప్రాసెస్ అంటిల్ అన్లెస్ సెటిల్డ్ ఇన్ అబ్రాడ్. అక్కడి వరకు ఎక్సెల్లా ముందుండి ప్రాసెస్ చేస్తారు. మన చాలామంది విద్యార్థులు వెనక్కి వచ్చేసారు పోర్ట్ ఆఫ్ ఎంట్రీ నుంచి. అసలు ఒక్కసారిగా ఒక భయం మొదలైంది. స్టడీని పక్కన పెట్టేసి పార్ట్ టైం జాబ్స్ మీద ఫోకస్ చేయడము, బిహేవ్ చేయడము చేస్తే సో ఎక్కడైనా ఎప్పుడైనా సరే వాళ్ళు. అందరికీ నమస్కారం. స్టడీయింగ్ అబ్రాడ్ అంటే విదేశాల్లో చదువుకోవడం ఒకప్పుడు అయితే తీరని కళ. అండ్ ఆ తర్వాత థ్యాంక్స్ టు అ లాట్ ఆఫ్ సపోర్ట్ అండ్ బోల్డంత ఇన్ఫర్మేషన్ అండ్ ఇతర దేశాల నుంచి వస్తున్న యూనివర్సిటీస్ చూపిస్తున్న చొరవ వల్ల కూడా చాలామంది విద్యార్థులు ఏటా వేరే దేశాలకు వెళ్ళడం, చదువుకోవడం మనం చూస్తూనే ఉన్నాం. అండ్ ఇవాళ ఈ క్రమంలో అసలు అమెరికా అంటే ఎన్ని దేశాలు ఉన్నా కూడా అమెరికాకు ఉండే గ్లామర్ ప్రత్యేకం అని చెప్పాలి. అమెరికాలో చదువుకోవడం అంటే ఏమిటి, ఎలా చదువుకోవాలి, ఎలా అప్లై చేయాలి మొదలుకుని ఇక్కడ మనం సరైన కన్సల్టెంట్స్ని లేదు సరైన శోధన చేసి మనకి గైడెన్స్ ఇచ్చే ఎక్స్పర్ట్స్ని వెతకాలంటే ఎలా మనం మాట్లాడబోతున్నాం. వీఆర్ హియర్ విత్ శేఖర్ గారు. ఆయన ఎక్సెల్లా ఎడ్యుకేషన్ గ్రూప్ తరఫున ఇవాళ మనకి అమెరికాలో చదువుల గురించి, వీసా ప్రాసెసింగ్ మొదలుకొని ఎండ్ టు ఎండ్ ఎవ్రీథింగ్ చెప్పబోతున్నారు. శేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ మేడం. సో ఇప్పటికి కూడా అమెరికాకు ఉండే ఆరా ఏమిటో తగ్గట్లేదండి. ఆస్ట్రేలియా ఉంది, స్విట్జర్లాండ్ ఉంది, ఇంకా యూకే ఉంది. బట్ సంథింగ్ ఈజ్ స్పెషల్ అబౌట్ అమెరికా. ఎందుకంటారు? నవేడేస్ ఏంటంటే టెక్నాలజీ ఓరియంటెడ్. సో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్కి స్టూడెంట్స్ ఎక్కువగా ఎడ్యుకేషన్ పరంగా కానీ, రీసెర్చ్ ఓరియంటెడ్ పరంగా కానీ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్కి ఎక్కువగా అడాప్ట్ అవుతున్నారు. సో మనం జనరల్గా థింక్ చేసుకున్నా సరే ఐటీ సాఫ్ట్వేర్ ఈజ్ అ బూమింగ్ టెక్నాలజీస్. సాఫ్ట్వేర్ ఎక్కడ బాగుంది అని అంటే ఆబ్వియస్లీ అమెరికా. అండ్ మన ఇండియన్స్కి ఉన్నది సో ఎండ్ ఆఫ్ ది డే ఎర్నింగ్ చేసుకోవాలి. సో ఎక్కువ ఎర్నింగ్ పార్ట్ ఎక్కడ ఉంది అనుకుంటే అమెరికాలో, ఆబ్వియస్లీ అమెరికాలో. అంటే అమెరికాని బీట్ చేస్తున్న కంట్రీస్ ఈవెన్ ఉన్నప్పటికీ కూడా అమెరికా ఇస్ అంటే ఓపెన్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. కరెక్ట్. స్టూడెంట్స్కి, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి, నాట్ ఓన్లీ ఇండియన్స్, ఏ కంట్రీ నుంచి వచ్చినా సరే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి నెంబర్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ, ఎర్నింగ్ ఎక్కువ, అండ్ తక్కువ ఖర్చులో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. అవును. అండ్ స్టూడెంట్ కూడా ఏంటంటే స్టూడెంట్ వీసా మీద వెళ్తున్నప్పుడు సో అంటే స్టడీ డ్యూరేషనే కాకుండా 3 years పోస్ట్ స్టడీ వర్క్ ఆప్షన్స్ ఉన్నాయి. కరెక్ట్. సో 2 years స్టడీ ఉంటే 3 years ఓపీటీ పీరియడ్ ఉంటుంది. ఓపీటీ ప్లస్ సిపిటీ అని చెప్పేసి. సో స్టూడెంట్ ఏంటంటే థియరిటికల్గా నేర్చుకున్న దాంతో కాకుండా ప్రాక్టికల్గా స్కిల్స్ గెయిన్ చేసుకొని ఎంప్లాయ్మెంట్ ఓకే ట్రై చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. సో అండ్ ఆబ్వియస్లీ యూనో ఎన్విరాన్మెంట్, సో ఇంటర్నేషనల్ కల్చర్ ఆబ్వియస్లీ అక్కడ ఉంటుంది. సో వరల్డ్ నుంచి స్టూడెంట్స్ అక్కడ ఉంటారు కనుక సో స్టూడెంట్స్ ఫారినర్స్ దగ్గర కోఆర్డినేట్ అవ్వడం, వాళ్ళ సెల్ఫ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి.
అండ్ యూనివర్సిటీస్ కూడా తక్కువ ట్యూషన్ కాస్ట్లో యూనివర్సిటీస్ ఎడ్యుకేషన్ ఆఫర్ చేస్తున్నారు. ఆ కరికులం కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆఫర్ చేస్తున్నారు. అవును. అండ్ రీసెర్చ్ ఓరియంటెడ్ కరికులం ఆఫర్ చేస్తున్నారు. అండ్ స్కాలర్షిప్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కాలర్షిప్స్ ఎక్కువగా ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది 75 to 80% ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ స్కాలర్షిప్స్ ఆఫర్ చేస్తున్నారు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి. డిఫరెంట్ స్కాలర్షిప్స్ ఉంటాయి స్టూడెంట్స్కి. రైట్. సో అండ్ తక్కువ ఎక్స్పెండిచర్గా అడ్మిషన్ ప్రాసెస్ కానీ వీసా ప్రాసెస్ కానీ తీసుకుంటే సో ఈజీగా అయిపోతుంది అన్నమాట, తక్కువ డ్యూరేషన్. ఒకటి వీసా ఆఫీసర్ని వీసా ఇంటర్వ్యూ టైంలో ఫేస్ చేసుకోవడం తప్పితే ఎవ్రీథింగ్ ఈజ్ సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్. సో శేఖర్ గారు, మీరు ఎక్సెలా ఎడ్యుకేషన్ గ్రూప్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాడ్ స్కూల్కి ప్రోగ్రామ్స్ కోసం హెల్ప్ చేస్తారా? అండర్ గ్రాడ్ అయినా సరేనా? అండర్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రాడ్యుయేట్ అండ్ పిహెచ్డి. సో మనం కంపేర్ చేసుకుంటే గ్రాడ్యుయేషన్ ఎక్కువ రేట్. ఆబ్వియస్లీ అండర్ గ్రాడ్యుయేట్ చేసి గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో పిహెచ్డి అండ్ అండర్ గ్రాడ్యుయేషన్ అనేది కొంచెం తక్కువ. అండర్ గ్రాడ్యుయేషన్ ఇట్స్ అబౌట్ 3.5 to 4 years అండ్ ఎక్స్పెన్సివ్. ఇట్స్ 4 years కనుక ఇట్స్ అబౌట్ ఇన్ అండ్ యావరేజ్ తీసుకున్నా కూడా $60,000 నుంచి $1 lakh వరకు కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో అది కొంచెం ఎక్స్పెన్సివ్ కనుక ద ఫ్యూ పీపుల్ అంటే ఎఫర్ట్ చేసే వాళ్ళు ఎక్కువగా సెలెక్ట్ చేయగలుగుతున్నారు. అండ్ పిహెచ్డి ఇంకా కెరియర్ రీసెర్చ్ ఓరియంటెడ్గా ఎవరైతే కాన్స్టెంట్గా వర్క్ చదువుకుంటూ సో ఏదైనా ఒక పర్టికులర్ డొమైన్ రీసెర్చ్ చేయాలి, దాని మీద వర్క్ చేయాలి అనుకున్న వాళ్ళు ఉంటే రీసెర్చ్ ప్రోగ్రామ్స్, పిహెచ్డి ప్రోగ్రామ్స్ 3.5 to 4 years ఉంటుంది. సో ఇది కూడా కొంచెం ఎక్స్పెన్సివ్. ఎలా అంటే $60,000 $50,000 ఇన్ అండ్ యావరేజ్ అవుతుంది. సో ఈ ఎక్స్పెన్సెస్ బేస్ చేసుకొని చూస్తున్నట్టయితే మనకి అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పిహెచ్డి కొంచెం ఎక్స్పెన్సివ్. ఈవెన్ వాళ్ళకి పిహెచ్డిలో స్టైఫండ్స్ ఉండని, సో ఆన్ క్యాంపస్ అసిస్టెంట్షిప్స్ ఉండని కూడా కొంచెం ఉంటుంది. రైట్. సో గ్రాడ్యుయేషన్ ఎక్కువ రేట్. రైట్. అండ్ ఈ నెక్స్ట్ క్వశ్చన్ ఆబ్వియస్లీ ఈజ్ ఎక్సెలా ఎడ్యుకేషన్ గ్రూప్ నుంచి మీరు ఇచ్చే యూనివర్సిటీస్ లిస్ట్ ఏమైనా ఉందా, లేక ఏటాది మారుతూ ఉంటుందా? అన్ని యూనివర్సిటీస్కి యాక్సెస్ ఉంటుందా మీ ద్వారా? ఎవ్రీ యూనివర్సిటీకి యాక్సెస్ ఉంటుంది. స్టూడెంట్ ఏంటంటే ఇప్పుడు మనం ఏంటంటే లిమిటెడ్ యూనివర్సిటీస్ అని చెప్పడానికి ఉండదు. సో ఓకే, స్టూడెంట్కి ఏంటంటే ఏ టెక్నాలజీ తను బ్యాచిలర్స్ వరకు చదివాడు, ఫ్యూచర్ ఏం చదవాలనుకుంటున్నాడు, ఫస్ట్ ప్రియారిటీ తన స్టడీ. సో ఆ స్టడీలో డిఫరెంట్ టెక్నాలజీస్, ఇంజనీరింగ్ ఉండొచ్చు, మేనేజ్మెంట్ ఉండొచ్చు, హెల్త్ రిలేటెడ్ ప్రోగ్రామ్, అగ్రికల్చర్ ప్రోగ్రామ్స్ ఉండొచ్చు. సో తను చదవాలనుకున్న టెక్నాలజీ బేస్ చేసుకొని మనం యూనివర్సిటీ ఇవ్వాల్సి వస్తుంది. అవును. సో ఆ యూనివర్సిటీ అనేది ఏ స్టేట్లో ఉంది, ఏ స్టేట్లో అంటే ఒకవేళ మల్టిపుల్ స్టేట్లో ఉన్నా సరే కరికులం స్టూడెంట్కి కన్వీనియంట్గా ఎక్కడ ఉంది, అండ్ ఫినాన్షియల్ పరంగా ట్యూషన్ ఫీ పరంగా తీసుకుంటే అఫోర్డబుల్ ట్యూషన్ ఫీ అవైలబుల్ ఉన్న యూనివర్సిటీ చూడాలి. సో వీఆర్ ఓపెన్ టు వర్క్ ఎనీ యూనివర్సిటీ. స్టూడెంట్కి ప్యారలల్గా అంటే తన ప్రొఫైల్ మీట్ అయ్యే విధంగా ప్లస్ తను ఫినాన్షియల్ వాళ్ళ పేరెంట్స్ ఎంత ఎఫర్ట్ చేస్తారో దానికి ప్యారలల్గా చూసుకొని తను చదవాలనుకున్న టెక్నాలజీ చూసేసుకొని మనం యూనివర్సిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. రైట్. సో ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ నుంచి మీరు ఇచ్చే గైడెన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఎక్కడ దాకా వెళ్తుందండి? ఒక స్టూడెంట్ జర్నీలో స్టార్టింగ్ ఫ్రమ్ చూసింగ్ ది యూనివర్సిటీ అండ్ కోర్స్, మనకి వీసా ప్రాసెసింగ్ ఉంటుంది, తర్వాత జిఆర్ఈ రాయడం ఉంటుంది, కొన్నిటికి జిఆర్ఈ అక్కర్లేదు, దాని గురించి కూడా అడుగుతాం. బట్ అలా ఈ ప్రాసెస్ అంతా కూడా ఎక్కడ ముగుస్తుంది మీ గైడెన్స్? ఎస్, ఇట్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ వచ్చేసి ఇట్స్ యూఎస్ బేస్డ్ కంపెనీ. సో ఇండియాలో వచ్చేసి మనకు హైదరాబాద్లో ఒక 3 branches ఉన్నాయి, విజయవాడ, గుంటూరు, వైజాగ్లో బ్రాంచెస్ ఉన్నాయి. సో స్టూడెంట్కి ఒక ఫారెన్ వెళ్ళి చదవాలని ఒక థాట్ క్రియేట్ అయినప్పుడు సో వాళ్ళకి బేసిక్గా కెరియర్ గైడెన్స్ ఫస్ట్ ఇంపార్టెంట్. సో కెరియర్ గైడెన్స్ దగ్గర నుంచి అంటే ఏం చదివాడు, ఏ కోర్స్కి వెళ్ళాలి, ఇందాక నేను చెప్పినట్టుగా సో ఎంత ఎఫర్ట్ చేయగలుగుతారు, చేసుకుంటే ఏమేమి ఎగ్జామ్స్ తను క్వాలిఫై చేయగలుగుతాడు, లైక్ ఐఎల్స్, టోఫెల్, పీటీ, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఎగ్జామ్ ఉన్నాయి, జిఆర్ఈ, జీమాట్ మీరు చెప్పినట్టుగా ఏ ఎగ్జామ్స్ తను రాయగలుగుతాడు. సో ఇవన్నీ చూసుకొని ఒక కెరియర్ గైడెన్స్, తన ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అంటే వాంటెడ్ టు సెటిల్ ఇన్ అబ్రాడా, లేదంటే బ్యాక్ వచ్చి ఇండియాకి వచ్చి వర్క్ చేసుకుంటాడా, లేదంటే ఓన్లీ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా వెళ్తున్నాడా, సో లేకపోతే 1 year కోర్స్ కావాలనుకుంటున్నాడా, 2 years ప్రోగ్రామ్ కావాలనుకుంటున్నాడా, ఇదంతా ఒకటి కెరియర్ గైడెన్స్. కెరియర్ గైడెన్స్ మొదలు పెట్టుకొని సో తనను స్టడీ చేసి ఆ స్టడీ చేసిన దాన్ని బట్టి ఏ కంట్రీ షూట్ అవుతుంది, సో అమెరికా షూట్ అవుతుంది, అమెరికాలో ఏ యూనివర్సిటీ పెట్టొచ్చు, పెడితే ఆ యూనివర్సిటీలో కరికులం డ్యూరేషన్ ఎంత ఉంది, ఎన్ని క్రెడిట్ అవర్స్ ఉన్నాయి, ఎంత డ్యూరేషన్ చదవాలి, చదివితే ఎంత కాస్ట్ అవుతుంది, ఆ కాస్ట్కి పేరెంట్స్ ఎంత ఫినాన్షియల్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సో ఇదంతా ఒకటి కెరీర్ గైడెన్స్ ఇచ్చేసి ఒక కంట్రీ, ఒక యూనివర్సిటీ సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ యూనివర్సిటీ యొక్క స్టాండర్డ్ రిక్వైర్మెంట్ ఏంటి, లైక్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎగ్జామ్ కావాలి, ఐఎల్స్ 6.5 కావాలి, 7 కావాలి ఫర్ ఎగ్జాంపుల్. ఐఎల్స్ స్టూడెంట్ ఎలా గెయిన్ చేసుకోవాలి, టెస్ట్ ప్రిపరేషన్, జిఆర్ఈ రిక్వైర్మెంట్ ఉంది, జిఆర్ఈ ట్రైనింగ్, జిఆర్ఈ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం.
సో టెస్ట్ ప్రిపరేషన్ అయిన తర్వాత స్టూడెంట్ ఏమేమి డాక్యుమెంట్స్ యూనివర్సిటీ నుంచి ఇక్కడ చదివిన అండర్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూషన్ కానీ 12th స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్ కానీ అరేంజ్ చేసుకోవాలి, ఫినాన్షియల్ డాక్యుమెంట్స్ ఎలా అరేంజ్ చేసుకోవాలి పేరెంట్స్, ఇవన్నీ డాక్యుమెంటేషన్ మొత్తం రెడీ చేసి ఒక స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అనేది కూడా ఉంటుంది. లెటర్ ఆఫ్ ఇంటెంట్, తను ఏం చేశాడు, ఏం ఎందుకు చదవాలనుకుంటున్నాడు, ఎందుకు అమెరికా వెళ్ళాలనుకుంటున్నాడు, ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకున్నాడు ఒక డాక్యుమెంట్లో రాయాలి. సో దానికి కూడా ఒక అడ్వైస్ ఇచ్చి సో ఏమేమి పాయింట్స్ పెట్టుకోవాలి ఎస్ఓపి అడ్వైస్ కూడా చేసి కావాల్సిన డాక్యుమెంటేషన్ చెక్ లిస్ట్ మొత్తం రెడీ చేయించేసి ఒక యూనివర్సిటీ అప్లికేషన్ ప్రాసెస్ మొదలు పెట్టుకుంటే అడ్మిషన్ తెప్పించడము, ఆన్లైన్ అప్లికేషన్ చేసి యూనివర్సిటీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి అడ్మిషన్ తెప్పించడం, అడ్మిషన్ వచ్చిన తర్వాత స్టూడెంట్ అండ్ పేరెంట్స్ని పిలిచి అడ్మిషన్లో ఇంత కాస్ట్ ఆఫ్ స్టడీ ఉంది, లివింగ్ కాస్ట్ ఇంత ఉంటుంది, సో మీకు ఎండ్ ఆఫ్ ది డే మీకు ఇంత ఎక్స్పెండిచర్ అవుతుంది, దీనికి రిలేటెడ్ మీ దగ్గర ఏం ఫినాన్షియల్స్ ఉన్నాయి, లోన్కి వెళ్తారా, సేవింగ్స్ ఉన్నాయా, ఎఫ్డీస్ ఉన్నాయా, ఇది ఒక అడ్వైజ్ ఇచ్చి అంటే వీసాకి వెళ్ళే కంటే ముందు వీసాకి కావాల్సిన అసిస్టెన్స్ ఇచ్చి వాళ్ళకి కావాలి లోన్ కావాలి అనుకున్నప్పుడు సో బ్యాంకుకు సో డాక్యుమెంట్స్ తీసుకెళ్తే లోన్ అప్రూవ్ చేస్తుంది. అంటే వాళ్ళకి శాలరైజ్డ్ ఇన్కమ్ ఉందా, బిజినెస్ ఇన్కమ్ ఉందా, అగ్రికల్చర్ ఇన్కమ్ ఉందా రివ్యూ చేసి సో ఏ టైప్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే లోన్ ఏ విధంగా వస్తుంది అనేది కూడా అసిస్టెన్స్ ఇచ్చి ఆ వీసా ప్రాసెస్ అనేది వీసా అప్లికేషన్ కూడా చేసి వీసాకి వెళ్ళేటప్పుడు ఎంత ఫీజు కట్టాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో వీసా అసిస్టెన్స్ అండ్ వీసా ప్రాసెస్ చేస్తూ స్టూడెంట్ వీసా అపాయింట్మెంట్ అనేది షెడ్యూల్ చేసుకున్న తర్వాత సో వీసా ఇంటర్వ్యూ అనేది మేజర్ పార్ట్ ఇక్కడ అమెరికాకి. రైట్. ఓకే. సో ఎందుకంటే ఇప్పటివరకు మనం సపోర్ట్ చేసాం అన్నీ చేసుకుంటాం. వీసా ఇంటర్వ్యూ దగ్గర స్టూడెంట్ వీసా ఆఫీసర్ని అడిగిన క్వశ్చన్స్కి కాన్ఫిడెంట్గా సమాధానం చేయాలి. సో అక్కడ స్టూడెంట్స్ తడబడుతూ ఉంటారు. అవును. కొన్ని చెప్పాల్సినది చెప్పకుండా కొన్ని హైడ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఆ స్టూడెంట్స్కి ఒక 350 క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి 1కి 10 సార్లు స్టూడెంట్కి మాక్ ఇంటర్వ్యూ అనేది చేయడం జరుగుతుంది. సో ప్రీ మాక్ ఇంటర్వ్యూస్ దానివల్ల స్టూడెంట్ కాన్ఫిడెంట్ లెవెల్స్ అండ్ ఇచ్చే ఆన్సర్ అనేది ఏదైతే స్పష్టంగా ఇవ్వడం అండ్ లెంతీగా ఇవ్వకూడదు. సో వీసా ఆఫీసర్కి కావాల్సింది క్వశ్చన్కి ఆన్సర్ కావాలి. సో దాని మీద ఒక ప్రీ మాక్ ఇంటర్వ్యూస్ అనేది కూడా కండక్ట్ చేసి సో ఇంటర్వ్యూకి పంపించడం జరుగుతుంది. వీసా వచ్చిన తర్వాత స్టూడెంట్కి లైక్ ప్రీ డిపార్చర్, పోస్ట్ డిపార్చర్ సర్వీసెస్ అంటాం. అందులో భాగంగా ఫ్లైట్ టికెట్, ట్రావెల్ చేసినప్పుడు హెల్త్ కమ్ ట్రావెల్ ఇన్సూరెన్స్, ఒక ఫారిన్ కంట్రీకి వెళ్తున్నాడు కనుక కరెన్సీ ఎలా క్యారీ చేయాలి, ఎంత క్యారీ చేయాలి, సో ఫారిన్కి సంబంధించిన క్రెడిట్ కార్డ్స్ ఏమైనా అవసరం ఉంటే అరేంజ్ చేయడం అండ్ అక్కడ అకామిడేషన్ అసిస్టెన్స్ ఇవ్వడం. అంటే ఆన్ క్యాంపస్ స్టే చేస్తావా, చేస్తే యూనివర్సిటీకి అడ్వాన్స్గానే ఆన్ క్యాంపస్ అకామిడేషన్ బ్లాక్ చేసుకోవాలి, పేమెంట్ చేయాలి, దాన్ని సపోర్టింగ్ చేసి, లేదా ఆఫ్ క్యాంపస్ చూసుకుంటావా, సో దాన్ని చూసుకుంటే ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి. సో అక్కడ ప్రీ డిపార్చర్ అండ్ పోస్ట్ డిపార్చర్ సర్వీస్, క్యాంపస్కి ఎలా అప్రోచ్ అవ్వాలి, ఓరియంటేషన్కి ఏమేమి క్యారీ చేయాలి రిజిస్ట్రేషన్ టైంలో. సో ప్రీ డిపార్చర్ అండ్ పోస్ట్ డిపార్చర్ సర్వీసెస్ అంటిల్ అన్లెస్ క్యాంపస్లో రిజిస్టర్ అయ్యి క్లాసెస్ స్టార్ట్ చేసుకునేంత వరకు మన సపోర్ట్ ఉంటుంది. అది సో స్టూడెంట్ అక్కడితోటే వదలకుండా స్టూడెంట్ ఒకసారి మాస్టర్స్ అయిపోతుంది అనుకుంటే 2 years మాస్టర్స్, 4 semesters ఉంటాయి. అవును. 3rd సెమిస్టర్లో ఉండగానే స్టూడెంట్కి మేము ఒకసారి అప్రోచ్ అయ్యి సో ఎలా ఉంది స్కిల్స్, ఎడ్యుకేషన్ ఎలా ఉంది, నెక్స్ట్ ప్లానింగ్ అంటే ప్రీ ప్లానింగ్ జాబ్కి సపోర్ట్ కూడా చేయడం జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాదాపు అసలు సెటిల్ అయ్యే వరకు ఉంటారు. వాళ్ళకు అబ్రాడ్ క్వైరీ దగ్గర నుంచి సెటిల్మెంట్ వరకు మీరు చూసుకుంటారు. రైట్. ఆబ్వియస్లీ ఐ మీన్ అన్ని సవ్యంగా నడిచినా కూడా ఒక ప్రశ్న అడక్క మానలేకపోతున్నాను. మొన్న చాలా మంది విద్యార్థులు వెనక్కి వచ్చేసారు పోర్ట్ ఆఫ్ ఎంట్రీ నుంచి. అసలు ఒక్కసారిగా ఒక భయం మొదలైంది. అంటే అన్ని మేము సవ్యంగా చేసుకున్నా కూడా ఇలా అవుతుందని. ఎందుకైందండి మొన్న అలా? మోస్ట్ కేసెస్ ఇందాక నేను చెప్పినట్టుగా మ్యాక్సిమం కేసెస్లో ఎలా అంటే స్టూడెంట్స్ ఏదైతే అడ్మిషన్కి డాక్యుమెంట్స్ రెడీ చేసుకున్నాడో, ఎలా అయితే ప్రిపేర్ అయ్యాడో, వీసాకి ఎలా ప్రిపేర్ అయ్యాడో ద సేమ్ డాక్యుమెంటేషన్ అనేది ఇమిగ్రేషన్కి క్యారీ చేయాలి. కరెక్ట్. ఏదైనా డాక్యుమెంట్ మిస్ చేసినా వీసా పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఇమిగ్రేషన్ ఆఫీసర్కి డౌట్ వచ్చినా యూనివర్సిటీ వాళ్ళ అడ్మిషన్ ఇవ్వడమే గొప్ప కాదు, సో వీసా రావడం అనేది గొప్ప కాదు. వీసా వచ్చిన తర్వాత పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో ఇమిగ్రేషన్ ఆఫీసర్ని కూడా కన్విన్స్ చేసి అక్కడ యూఎస్లో ల్యాండ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. రైట్. సో వీసా వచ్చినా సరే ఇమిగ్రేషన్ ఆఫీసర్కి వాళ్ళని ఆపడానికి అవకాశం ఆల్ ది అథారిటీస్ వాళ్ళకు ఉంటాయి, అన్ని రైట్స్ ఉంటాయి. వాళ్ళు ఏ డాక్యుమెంట్ అయినా అడగవచ్చు, ఈవెన్ మొబైల్ చాట్ కూడా అడగవచ్చు, మీ ఈమెయిల్ కన్వర్జేషన్ కూడా అడగవచ్చు, లాస్ట్ 1 year నుంచి ఏం చేసావని కూడా అడగవచ్చు. సో అక్కడ యూఎస్లో ఉన్న వాళ్ళని ఎవరిని అప్రోచ్ అయ్యావు, ఏ పర్పస్కి అప్రోచ్ అయ్యావని కూడా క్వశ్చన్ చేయొచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు తూచా తప్పకుండా ప్రతిదీ అడిగినట్టు ఉన్నట్టు ఇమిగ్రేషన్ ఆఫీసర్కి చెప్పి దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్ చూపించినట్టయితే ఇలాంటి ఇష్యూస్ అనేటివి రిపీట్ అవ్వవు. రీసెంట్గా జరిగిన ఇష్యూస్లో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏంటంటే సో వీసాకి వెళ్ళేటప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే క్యారీ చేశారో నాకు వీసా వచ్చింది కదా అని చెప్పేసి ఇమిగ్రేషన్కి వెళ్ళేటప్పుడు క్యారీ చేయకపోవడం,
ఇన్స్టెంట్గా అకౌంట్లో ఫండింగ్ వేసుకొని మళ్ళీ అదే, ఆ చాలా ఫండింగ్ మంది రిమూవ్ చేస్తున్నారు. చేసేసుకొని ట్రావెల్ చేసే టైంలో అకౌంట్లో ఫండింగ్ లేకపోవడం. అండ్ ముందుగానే వాళ్ళకి ఏంటంటే మన వాళ్ళకి కొంచెం ఎగ్జైట్మెంట్ ఎక్కువ. సో ట్రావెల్ చేసే కంటే ముందే అక్కడ ఉన్న ఫ్రెండ్స్ కానీ సీనియర్స్ని కనెక్ట్ అయ్యి వాట్సాప్ చాట్లో ఫోన్ కన్వర్జేషన్ చేసి అడ్వాన్స్గా ఏదైనా జాబ్ గురించి కమ్యూనికేట్ చేయడం, అక్కడ ఎంత సంపాదించవచ్చు, ఎట్లా సంపాదించవచ్చు, ఇలాంటి అన్నోన్ ఎంక్వైరీస్ చేసినట్టుండి. సో అలాంటివి ఇమిగ్రేషన్ ఆఫీసర్కి ఏమైనా ఫైండ్ అవుట్ చేసినట్టయితే ఆ టైంలో వాళ్ళు డిపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ కర్తవ్యం ఉద్దేశం ఏంటంటే దట్ చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు సవ్యంగా సక్రమంగా ఏ పద్ధతులు డీవియేషన్స్ లేకుండా చక్కగా చదువుకుని అక్కడి నుంచి మొదలు పెట్టాలి తప్ప క్రమబద్ధంగా ఉండాలి తప్ప అక్రమంగా ఏమి ఉండకూడదు. అసలు యుఎస్ గవర్నమెంట్ కానీ యుఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ ఇలాంటి ఏదైనా జరిగినట్టయితే వాళ్ళు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. అండ్ కానీ అట్ ద సేమ్ టైం అంతే ఇదిగా ఆహ్వానం కూడా పలుకుతారు. అంటే ఇక్కడికి వచ్చి చదువుకోండి అని చెప్పి చాలా మంది యూనివర్సిటీస్ వచ్చి ఇక్కడ దే వెల్కమ్ ఫర్ ద ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. అంతే, అది చాలా వాళ్ళు వెల్కమ్ చేస్తారు. మన వాళ్ళు ఏంటంటే దాన్ని దునియంగా ఉపయోగించుకోకుండా స్టడీని పక్కన పెట్టేసి పార్ట్ టైం జాబ్స్ మీద ఫోకస్ చేయడము, ఏదో టెంపరీగా డాక్యుమెంట్స్ రెడీ చేసుకొని వీసాకి వెళ్ళి తర్వాత ఆ డాక్యుమెంట్స్తో నాకు సంబంధం లేదన్నట్టుగా బిహేవ్ చేయడము చేస్తే సో ఎక్కడైనా ఎప్పుడైనా సరే వాళ్ళు క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. సో స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా మెయింటైన్ చేయాలి, డాక్యుమెంటేషన్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. అన్నోన్ డిస్కషన్స్ అనేది పెట్టకూడదు బిఫోర్ ట్రావెల్ అక్కడ ఉన్న వాళ్ళతోటి. రైట్. అండ్ మోస్ట్లీ ఏంటంటే చదువుకోవడానికి వెళ్తున్నప్పుడు ద ఇంటెన్సిటీ టు ట్రావెల్ అనేది స్టడీ పర్పసే ఉండాలి. ఇంటెన్షన్ టు ట్రావెల్. సో వాళ్ళకి ఏంటంటే మెయిన్ మోటో అనేది చదువుకొని మళ్ళీ బ్యాక్ వస్తాను కాన్సెప్ట్లోనే వెళ్ళాలి. సో ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ ఉన్నారు, సమ్మన్ సెటిల్ అయ్యారు, నేను వెళ్తాను, ఇట్స్ ఆల్. అంటే ఇది స్టూడెంట్ రూట్ కాదు అది యాక్చువల్లీ. కరెక్ట్. సో అందుకే స్టూడెంట్స్కి మేము అడ్వైస్ చేసేది ఎప్పుడైనా సరే ఏంటంటే ఏ పర్పస్ వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత సపోర్ట్ ఉంది, నువ్వు ఎంతవరకు రీసెర్చ్ చేసావు. సో ఆ విధంగా తను ఒక క్రమబద్ధంగా అన్ని డాక్యుమెంట్స్ దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొని వెళ్ళినట్టయితే రీసెంట్గా జరిగిన ఇష్యూస్ అనేది రిపీట్ అవ్వవు. ఇక ఫైనాన్సెస్ చాలా ఇంపార్టెంట్ విషయం శేఖర్ గారు, మాట్లాడదాం. లోన్ లేకుండా చాలా యూనివర్సిటీస్కి అంటే అడ్మిషన్ వచ్చినా కూడా వీసాలు రావంటున్నారు. ఈజ్ ఇట్ ట్రూ అండి? వీసా రాకపోవడం అనేది లోన్ లేకపోవడం వలనో లేదంటే మా ఫినాన్షియల్స్ కరెక్ట్గా లేవు అనుకోవడం వలనో కాదు. వీసా అనేది వీసా ఆఫీసర్ అడిగిన దానికి కరెక్ట్గా సమాధానం చేసుకున్నట్టయితే ఈవెన్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అకౌంట్లో డబ్బులు పెట్టుకొని వెళ్ళి చూపించుకున్నా కూడా వీసా వస్తుంది. సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పీపుల్ వాళ్ళ దగ్గర అంత సాలరైజ్డ్ ఇన్కమ్ ఉండదు, బిజినెస్ ఇన్కమ్ ఉండదు. ఈవెన్ దో వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే ఫినాన్షియల్ అవైలబిలిటీ ఉంటుందో అది ఒక అకౌంట్లో ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో, లేదు వాళ్ళకు తెలిసిన కొన్ని ఆర్గనైజేషన్స్ ద్వారా స్పాన్సర్ లెటర్లో తీసుకొని వచ్చినా కూడా ద స్టూడెంట్ ఆ సపోర్టింగ్ డాక్యుమెంట్ అనేది ఏ విధంగా తెచ్చుకున్నాడు, ఎలా ఉన్నాయి అనేది, అది ఎలా యూజ్ అవుతాయి నాకు ఫ్యూచర్ ఎడ్యుకేషన్కి అనేది కరెక్ట్గా వీసా ఆఫీసర్ని కన్విన్స్ చేసుకున్నట్టయితే పక్కా వీసా పడుతుంది. ఇట్స్ ఆల్ అబౌట్ స్టూడెంట్ యొక్క కాన్ఫిడెంట్ లెవెల్స్. రైట్. ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అది లోన్ ఉండని, ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉండని, సేవింగ్స్ ఉండని. కానీ లోన్ అనేది మనం ఇచ్చే ప్రియారిటీ వెయిటేజ్ ఏదైతే ఉందో 100% మనం సపోర్ట్ చేస్తున్నాం స్టూడెంట్స్కి. ఏంటంటే ఎడ్యుకేషనల్ లోన్ తీసుకొని వెళ్తే స్ట్రాంగ్ ఎవిడెన్స్గా ఉంటుంది. ఎందుకు అనంటే లోన్ అనేది స్టూడెంట్ అకౌంట్కి డిస్బర్స్మెంట్ ఇవ్వరు. అంటే నేను వేరే పర్పస్కి వాడుకుంటానంటే డిస్బర్స్మెంట్ ఇవ్వరు. లోన్ అనేది డైరెక్ట్ ఇన్స్టిట్యూషన్కి పే చేస్తారు, స్టడీ పర్పస్ పే చేస్తారు. దట్ ఈస్ అంటే స్ట్రాంగ్ డాక్యుమెంట్ అనమాట వీసాకి కానీ ఇమిగ్రేషన్కి కానీ. సో మా బెటర్ అడ్వైజ్ ఏంటంటే బెటర్ ఎడ్యుకేషనల్ లోన్ తీసుకొని వెళ్తాం. లేదు నాకు ఆప్షన్ లేదు, లోన్ ఇవ్వట్లేదు, మాకు సపోర్టింగ్ కొలెటరల్ అనేది లేదు అనుకుంటే నువ్వు వెళ్ళి చదువుకోకూడదని కాదు, వీసా రాదు అని కాదు, వస్తుంది. ఎప్పుడు నీ దగ్గర ఉన్న అవైలబిలిటీ ఏవైతే ఉన్నాయో అవే క్యారీ చేయండి, అవే ఎక్స్ప్లెయిన్ చేయండి, వీసా వస్తుంది, రాదని చెప్పడానికి లేదు. బెటర్ అడ్వైజ్ ఎడ్యుకేషనల్ లోన్ క్యారీ చేయమని చెప్పేసి. దానికోసం మనం ఏంటంటే కొన్ని బ్యాంక్స్ నుంచి అడ్వైజ్ చేసి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి లోన్ అసిస్టెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. శేఖర్ గారు, స్టెమ్ కోర్సెస్ అంటే ఏంటండి? సో ఈ అమెరికానే మోస్ట్లీ స్టూడెంట్స్ చూసుకునేది సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్. సో టెక్నాలజీ ఓరియంటెడ్గా అమెరికా. సో మనకి ఆల్వేస్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, స్టెమ్ బాగా ప్రాచుర్యం ఉండే కోర్సెస్ ఇవే కదా. సో ఇందులోనే కంప్యూటర్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, మెకానికల్ కానీ ఆల్ ది ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సెస్ ఇందులో వస్తాయి. స్టూడెంట్కి డిఫరెన్సియేషన్ ఏంటంటే స్టెమ్కి, నాన్ స్టెమ్కి. స్టెమ్ ప్రోగ్రామ్కి వెళ్తే స్టూడెంట్కి జనరల్గానే 5 years స్టూడెంట్ వీసా ఉంటుంది, 2 years స్టడీ, 3 years ఓపీటీ పీరియడ్ ఉంటుంది. అదే నాన్ స్టెమ్ వాళ్ళు వెళ్తే అంటే 2 years స్టడీ, 1 year ఓపీటీ ఉంటుంది.
రిమైనింగ్ 2 ఇయర్స్ స్టూడెంట్స్కి యాక్చువల్గా రిమైనింగ్ 2 ఇయర్స్ స్టే చేయడానికి అవకాశం ఉంటుంది, బట్ యాజ్ ఎ స్టూడెంట్ కేటగిరీలో ఉండరు. సో వాళ్ళు ఆ 2 ఇయర్స్ ఒకవేళ ఎంప్లాయ్మెంట్ రాలేదు, విత్ ఇన్ ద 1 ఇయర్ ఓపీటీ పీరియడ్లో రాలేదు అనుకుంటే, సో వాళ్ళు అగైన్ సిపిటీకి అంటే కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ పీరియడ్ అని చెప్పేసి ఇంకో 2 ఇయర్స్ ఎక్స్టెన్షన్ చేసుకొని ఎంప్లాయ్మెంట్ ట్రై చేసుకోవచ్చు. లేదు 1 ఇయర్లో వచ్చింది జాబ్ వచ్చిందంటే వాళ్ళ వీసా అనేది స్టూడెంట్ వీసా నుంచి H1Bకి కన్వర్ట్ అయిపోతుంది. సో అది సో నాన్ స్టెమ్ ప్రోగ్రామ్స్ మహా అంటే అడ్మినిస్ట్రేషన్, MBA ప్రోగ్రామ్స్ వస్తాయి. రిమైనింగ్ ఆల్ వచ్చేసి టెక్నికల్ కోర్సెస్ స్టెమ్ కింద వస్తాయి. స్టెమ్ కోర్సులు అన్నిటికీ GRE అవసరమా? నో నీడ్ ఆఫ్. ఆల్ యూనివర్సిటీస్ డోంట్ రిక్వైర్ GRE. ఆల్ యూనివర్సిటీస్ అని కాదు, ఫ్యూ యూనివర్సిటీస్ మాత్రమే రిక్వైర్మెంట్ ఉంటుంది. GRE అనేది ఇట్స్ ఎ కేస్ టు కేస్, ద వెరీ ఫ్యూ యూనివర్సిటీస్కి రిక్వైర్మెంట్ ఉంది అండ్ ఫ్యూ ప్రోగ్రామ్స్కి మాత్రమే. ఇప్పుడు ఒక యూనివర్సిటీలో కొన్ని ప్రోగ్రామ్స్కి GRE రిక్వైర్మెంట్ ఉంటుంది, కొన్ని ప్రోగ్రామ్స్కి రిక్వైర్మెంట్ ఉండదు. ఇట్స్ ఆల్ అబౌట్ యూనివర్సిటీ అండ్ కరికులం బేస్ చేసుకొని ఉంటుంది. సో ఇప్పుడు అంటే ఆఫ్టర్ పాండమిక్ మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ GRE వేవ్ ఆఫ్ చేసే కారణం ఏంటండి? అంటే లైక్ అకాడమిక్ రివ్యూ చేసి సో అడ్మిషన్ ఇస్తున్నారు. సో GRE అనేది స్టూడెంట్స్ మనకు పాండమిక్ టైంలో GRE ఎగ్జామ్ రాయడము, ప్రిపేర్ అవ్వడం, ఇట్స్ లెందీ కరికులం. అలాగే ఒక టైంలో 16 సంవత్సరాల ఎడ్యుకేషన్ అవసరం అనేవారు. అవును. ఇప్పుడు కూడా అలాగే కొనసాగుతుందా, లేదా 15 ఇయర్స్ అంటే మనం BSCO BCom ఇంకోటి చేసుకుని వెళ్ళొచ్చు అంటారా? సో 15 ఇయర్స్ నుంచి కూడా వెళ్ళొచ్చు. సో ద మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ 16 ఇయర్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో 15 ఇయర్స్ వాళ్ళకి కూడా యూఎస్లో, నాట్ ఓన్లీ యూఎస్ఏ, ఏ కంట్రీలో అయినా సరే యూనివర్సిటీస్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో అది ఆఫీషియల్ బ్యాచిలర్స్ డిగ్రీ కనుక, సో రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి 15 ఇయర్స్ డిగ్రీ తీసుకున్నట్టయితే అప్లై చేసుకోవచ్చు. బహుశా కొన్ని బ్రిడ్జ్ కోర్సులు ఏమో చేయాల్సి రావచ్చు వాడికి. బ్రిడ్జ్ కోర్సెస్ అనేది ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద సబ్జెక్ట్. వాళ్ళకు అంటే మాస్టర్స్లో ఉన్న సబ్జెక్ట్ కరికులంకి సంబంధించి క్రెడిట్స్ అంటే కావాల్సిన సబ్జెక్ట్స్ వీళ్ళు 15 ఇయర్స్ డిగ్రీలో ఫుల్ఫిల్ చేయనట్టయితే వాళ్ళు అడిషనల్ సబ్జెక్ట్స్ యాడ్ చేసే అవకాశం ఉంటుంది. వెరీ ఫ్యూ కేసెస్. రైట్. నాన్ స్టెమ్ కోర్సెస్లో శేఖర్ గారు ఇప్పుడు బాగా పాపులర్ అవుతున్న కోర్సులు ఏంటి? నాన్ స్టెమ్ అనేది అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్, ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ ఉంది. సో అది చాలా బాగా స్టూడెంట్స్ ఎవరైతే మేనేజ్మెంట్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ చూస్ చేసుకుంటారో, బిజినెస్ థాట్స్ ఉంటాయో, బికమ్ ఎన్ ఎంటర్ప్రీనియర్ లాగా, సో ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ చూస్ చేసుకుంటారు. సో అడ్మినిస్ట్రేషన్ లైక్ హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్, లైక్ ఇంకా అగ్రికల్చర్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్, ఫ్యూ ప్రోగ్రామ్స్ నాన్ స్టెమ్ కింద వస్తాయి. సో రెస్ట్ ఆల్ స్టెమ్ ప్రోగ్రామ్ కింద వస్తాయి. అండ్ వీసా ఇష్యూయన్స్లో ఏ కోర్సుకి వెళ్తున్నారు వీటన్నిటికీ సంబంధం లేకుండా దేనికి అంటే కేవలం వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేస్తే ఇచ్చేస్తారు, అంతేనా? సో అది చాలా ఇంపార్టెంటే ఉంటుంది. ఇప్పుడు మనము కెరియర్ గైడెన్స్ ఇస్తున్న దగ్గరే స్టూడెంట్ని డ్రైవ్ చేస్తాం. ఏం చదివావు, ఏ కోర్స్కి వెళ్తున్నావు, ఇట్ షుడ్ బి రిలవెంట్ పాత్. అంతే కదా. ఇర్రిలవెంట్ పాత్ ఉన్నట్టయితే వీసా ఆపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ ప్రొఫెషనల్ స్టూడెంట్ ఆల్వేస్ రిలవెంట్ పాత్లోనే అంటే టెక్నాలజీ పరంగానే హైయర్ ఎడ్యుకేషన్ ప్రిఫర్ చేస్తారు. అవును. బ్యాచిలర్స్లో కంప్యూటర్ చేసి మాస్టర్స్లో నేను మేనేజ్మెంట్ చేస్తాను అని అంటే, సో టెక్నికల్ నుంచి నాన్ టెక్నికల్కి రావాలి అని అంటే ఆ సబ్జెక్ట్స్ కూడా స్టూడెంట్ చదువుకోలేకపోతాడు. ఒక కన్విన్సింగ్ రీజన్ అయితే ఉండాలంటే కంపల్సరీ ఉండాలి. సో లేకపోతే ఊరికే ఏదో వెళ్ళడానికి అమెరికా వెళ్ళడానికి ప్రయత్నిస్తారని అన్వయించుకుంటారు. లేదు. సో కోర్సు చేంజ్ అవుతున్నప్పుడు ద రీజన్ బిహైండ్ చేంజింగ్ ద ప్రోగ్రామ్, ఎందుకు చేంజ్ చేసుకుంటున్నప్పుడు ఆ ఇంటెండెడ్ ప్రోగ్రామ్ ఫ్యూచర్ నువ్వు తీసుకుంటున్న ప్రోగ్రామ్కి రిలేటెడ్ నాలెడ్జ్ ఏమైనా నీకు ఉందా, ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అనేది కంపల్సరీ చూస్తారు. యూనివర్సిటీ కానీ చూస్తుంది, యాజ్ ఏ అడ్వైజర్గా నేను చెక్ చేస్తాను, యూనివర్సిటీ చెక్ చేస్తుంది, అండ్ వీసా ఆఫీసర్ కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను ఫైనాన్స్ కామర్స్ చదివాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను చదివింది ఫైనాన్స్, బట్ నేను చేసింది జర్నలిజం ఇన్ని సంవత్సరాలు. బట్ నేను ఇప్పుడు సపోజ్ హైయర్ స్టడీస్కి వెళ్తాను, అక్కడ ఏమైనా 1 ఇయర్ జర్నలిజం కోర్స్ చేయాలంటే నా అకాడమిక్ క్రెడెన్షియల్స్ చూస్తారా లేకపోతే నా వర్క్ ఎక్స్పీరియన్స్ చూస్తారా? సో రెండు చూస్తారు. అకాడమిక్ తర్వాత మీకు ఎంత వరకు ఎక్స్పీరియన్స్ ఉందనేది చూస్తారు. ఆ ఎక్స్పీరియన్స్ అనేది రిలేటెడ్ టు ఫ్యూచర్ ఇంటెండెడ్ ప్రోగ్రామ్ ఉంది అని అనుకున్నప్పుడు యాక్సెప్ట్ ఇచ్చేస్తారు అంతే. సో మినిమం 2 ఇయర్స్ ఆ విధంగా మీరు ఏదైనా ఒక కోర్ ఫీల్డ్లో వర్క్ చేసినట్టయితే దానికి రిలేటెడ్ ఫ్యూచర్ సబ్జెక్ట్ తీసుకోవచ్చు. సో బేసికలీ బ్యాచులర్స్ చాలా సిస్టమేటిక్గా లాజికల్గా వెళ్తారు వాళ్ళు, అమెరికా ఎంబసీ వాళ్ళు అంటే కాన్సులేట్ వాళ్ళు. రైట్. చాలా కారణాలు మనకు చెప్తూ ఉంటారండి వీసాలు రిజెక్ట్ అయిన కారణాలు. 221 ఒకటి, కొన్ని సెక్షన్స్ ఉన్నాయి దానికి ఈ రీజన్స్ వల్ల అని చెప్పి. నార్మల్గా 214B ఇస్తారు. ఇట్స్ అబౌట్ అంటే అందులో ఏదైనా రీజన్ ఉండొచ్చు. దే విల్ నెవర్ రివీల్ ఎనీ పర్టికులర్ రీజన్ అనేది. సో వీసా ఆఫీసర్ ఎప్పుడు రీజన్ చెప్పారు. 214B జనరల్గా వాళ్ళు అడిగిన దానికి సాటిస్ఫై అవ్వకపోవడము, అంటే వాళ్ళు స్టూడెంట్స్ ఇచ్చిన సమాధానం మీకు ఈ వీసా ఆఫీసర్ కన్విన్స్ అవ్వకపోవడము, లేకపోతే ఇర్రిలవెంట్ సమాధానాలు చేయడము, లేదంటే లెందీగా చెప్పడము, అన్నోన్ ఆన్సర్స్ చేయడము,
లేదంటే వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్కి సిస్టంలో DS-160 అప్లికేషన్ నాన్ ఇమిగ్రెంట్ DS-160 ఫామ్ ఏదైతే ఉందో అందులో పెట్టిన ఇన్ఫర్మేషన్ కానీ తను ఎక్స్ప్లెయిన్ చేసిన ఇన్ఫర్మేషన్ మ్యాచ్ అవ్వకపోవడము ఏదో ఒక రీజన్ అయితే ఉంటుంది బిహైండ్ రిజెక్షన్. నార్మల్ రీజన్ 214B ఇచ్చేస్తారు. సో దానిలో మనం ఏం చేయడానికి ఉండదు. ఇంకా ఫ్యూ కేసెస్లో ఏంటంటే వాళ్ళకి వీసా ఆఫీసర్కి మన డౌట్ వచ్చినట్టయితే చెప్పిన సమాధానానికి డేస్లో ఉన్న ఇన్ఫర్మేషన్కి డిఫరెన్షియేషన్ ఉండడము, ఏదైనా సపోర్టింగ్ డాక్యుమెంట్ అడిగినప్పుడు ఆ డాక్యుమెంట్ అనేది ప్రాపర్గా లేకపోవడం, సో వాళ్ళకి ఏమైనా ప్రీవియస్ హిస్టరీలో ఏదైనా కన్సర్న్స్ ఉన్నట్టయితే ఈ సిస్టంలో ఏదైనా తెలిసినా కూడా వీసా ఆఫీసర్ ఏంటంటే 221G లెటర్ ఇచ్చేసి పంపిస్తారు. సో 221G కింద ఏంటంటే వాళ్ళు ఇమీడియట్గా రిజెక్ట్ చేయరు. రిజెక్ట్ చేసినట్టు కాదు, అప్రూవల్ చేసినట్టు కాదు. సో దే విల్ రివ్యూ ద అప్లికేషన్ వన్స్ అగైన్ అండ్ ఇఫ్ రిక్వైర్డ్ వాళ్ళు ఏదర్ ఇంటర్వ్యూకి అయినా పిలవచ్చు, వాళ్ళ డాక్యుమెంట్స్ మొత్తం బ్యాక్గ్రౌండ్లో వెరిఫికేషన్ అయినా జరగవచ్చు, లేటర్ ఏదర్ అప్రూవల్ అయినా చేయొచ్చు, రిజెక్ట్ అయినా చేయొచ్చు. దే విల్ టేక్ సమ్ టైమ్ అండ్ దే విల్ గివ్ ద సమ్ టైమ్ టు ద క్లయింట్స్. సో అది 221G. సో 221G వచ్చింది అని అంటే మనం 1 or 2 months వీ షుడ్ వెయిట్. ఎందుకంటే అప్లికేషన్ అండర్ ప్రాసెస్లో ఉంటుంది. వాళ్ళు అక్కడ లెటర్లో మెన్షన్ చేసేస్తారు. సో 221G లెటర్ మెన్షన్ చేసి మీ అప్లికేషన్ సో అండ్ సో డేట్ వచ్చింది, సో మేము అప్లికేషన్ డాక్యుమెంట్స్ కావాలనుకుంటే సో అండ్ సో మెయిల్కి డాక్యుమెంట్స్ చేయండి అని చెప్తారు, లేదంటే వీ కెన్ రివ్యూ ద ఎంటైర్ డాక్యుమెంట్స్ అండ్ విల్ ఇష్యూ ద డెసిషన్ అని చెప్పేసి చెప్తారు. సో అప్పుడు ఒక 2 months 3 months వెయిట్ చేయొచ్చు. సో అక్కడికి మనకి ఎలాంటి డెసిషన్ రాలేదనుకున్నప్పుడు వీ కెన్ గో విత్ న్యూ అప్లికేషన్ ద్వారా వెళ్ళొచ్చు. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి చాలా సందర్భాల్లో DS-160 అప్లికేషన్కి సంబంధించి కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి. అవును. అంటే ఆ DS-160 అనే అప్లికేషన్ యూ హ్యావ్ టు సబ్మిట్ అట్ ద టైమ్ ఆఫ్ ద వీసా ఇంటర్వ్యూ. అవును. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో 1 month గ్యాప్ వచ్చేసిన సందర్భంలో అది డౌన్లోడ్ చేయడం కష్టం అవుతుంది. మళ్ళీ ఫీజులు కట్టాలా? మరి అవసరం లేదు. సో ఇది చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది యాక్చువల్లీ. స్టూడెంట్ వీసా అప్లికేషన్ అంటే అడ్మిషన్ వచ్చిన తర్వాత వీసాకి వెళ్ళేటప్పుడు వీసా అప్లికేషన్ అంటే US వీసా షెడ్యూలింగ్లో CGA అప్లికేషన్ క్రియేట్ చేసుకునే కంటే ముందు నాన్ ఇమిగ్రెంట్ DS-160 ఫామ్ అని చెప్పేసి ఒకటి అప్లికేషన్ ఫిల్ చేసుకోవాలి. ఎవ్రీ నాన్ ఇమిగ్రెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కంట్రీ, ఏ కంట్రీ నుంచి వచ్చినా నాన్ ఇమిగ్రెంట్ వీసా అప్లికేషన్ ఒకటి ఉంటుంది. సో అందులోనే ఎంటైర్ బయోడేటా, పర్సనల్ ఇన్ఫర్మేషన్, ప్రీవియస్ హిస్టరీ, ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ చదువుబోయే యూనివర్సిటీ, ఎక్కడ ట్రావెల్ చేస్తున్నావు, ఎప్పుడు ట్రావెల్ చేస్తున్నావు, అండ్ ప్రీవియస్ ఏదైనా లైక్ క్రిమినల్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న ప్రతి దానికి సంబంధించిన క్వశ్చన్స్ అందులో ఉంటాయి. ఆ DS-160 అప్లికేషన్ అనే దానికి ఒక యూనిక్ ఐడి జనరేట్ అవుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ కానీ ఏ క్లయింట్ అయినా సరే US వీసా పెట్టుకున్న వాళ్ళకి. సో వీసా అప్లికేషన్ చేసుకునేటప్పుడు DS-160 కంపల్సరీ క్రియేట్ చేసుకోవాలి. దానికి సంబంధించిన యూనిక్ ఐడి ఏదైతే ఉంటుందో అది వీసా షెడ్యూలింగ్ అపాయింట్మెంట్లో మెన్షన్ చేసుకోవాలి. దాని తర్వాతనే అపాయింట్మెంట్కి వెళ్తారు. సో ఈ అప్లికేషన్ అనేది వీసా ఫీ కట్టే కంటే ముందే ఈ 2 ప్రాసెస్ చేసుకుంటారు స్టూడెంట్. సో వీసా ఫీ కట్టిన తర్వాత స్టూడెంట్కి విత్ ఇన్ ద మంత్లో అపాయింట్మెంట్ వచ్చింది అని అనుకుంటే సేమ్ DS-160 అప్లికేషన్ రిట్రీవ్ చేసుకొని కావాల్సిన డేటా మొత్తం ఫిల్ చేసుకొని సబ్మిట్ చేసుకొని క్యారీ చేస్తారు. అపాయింట్మెంట్ DS-160 2 క్యారీ చేస్తారు. సో స్టూడెంట్స్కి ఏదైతే 1 month లేట్ అయింది వీసా ఫీ కట్టి స్టిల్ దే ఆర్ కీప్ చెకింగ్ ద అపాయింట్మెంట్స్ రాలేదు, లేట్గా వచ్చినాయి అపాయింట్మెంట్, ఆ DS-160 అనేది 1 month వరకు యాక్టివ్గా ఉంటుంది, తర్వాత సమ్ టైమ్స్ ఓపెన్ అవ్వదు. సో ఆ ఐడి మాత్రం మనం అప్లికేషన్లో యూజ్ చేసినాం. సో ద సేమ్ అప్లికేషన్ లాగిన్ అయ్యి మళ్ళీ డేటా ఫిల్ చేయడానికి ఓపెన్ అవ్వదు. ఓపెన్ అవ్వనప్పుడు స్టూడెంట్స్ కొత్త అప్లికేషన్ చేసుకొని క్యారీ చేసేవాళ్ళు. ఇంతకుముందు సిస్టమ్ అది. సో రీసెంట్గా November 15 సంథింగ్ అరౌండ్ US వీసా షెడ్యూలింగ్లో కొన్ని చేంజెస్ చేశారు. సో చేంజెస్ ఏంటంటే ఏదైతే DS-160 అప్లికేషన్ వీసా ఫీ కట్టేటప్పుడు యూజ్ చేసావో అదే సబ్మిట్ చేసుకొని క్యారీ చేయాలి. ఒకవేళ అది సబ్మిట్ చేసినాక ఏదైనా చేంజెస్ ఉంటే కొత్తది సబ్మిట్ చేసినట్టయితే అప్పుడు సబ్మిట్ చేసింది కొత్తది 2 తీసుకొని రావాలి అని చెప్పేసి కండిషన్ ఉంది. స్టూడెంట్స్ ఏంటంటే అసలు అప్పుడు సబ్మిట్ చేయలే, యూజ్ చేశారు అప్లికేషన్ సమ్ డేటా ఫిల్ చేసి ఆ ఐడి యూజ్ చేసుకొని అపాయింట్మెంట్కి వెళ్ళారు. ఇప్పుడు వెళ్తే ఫామ్ ఓపెన్ అవ్వట్లా, కొత్తది క్రియేట్ చేసుకొని సబ్మిట్ చేసుకొని వెళ్తుంటే సో వీసా ఆఫీసర్స్ అలో చేయట్లా. అవును. సో నాకు అపాయింట్మెంట్లో ఈ ఐడి ఉంది, నువ్వు సబ్మిట్ చేసుకొచ్చింది ఇది, అపాయింట్మెంట్లో ఉన్న ఐడికి రిలేటెడ్ అప్లికేషన్ కంపల్సరీ సబ్మిట్ చేసుకొని రావాలి, లేకపోతే మేము అలో చేయమని బ్యాక్ పంపించేస్తున్నారు. అది సో అక్కడ ఇంకా వేరే ఆప్షన్ లేదు. అవును. అప్పుడు కొంత స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ ఏంటంటే మనం పంపించిన వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటే నా అప్లికేషన్ టెక్నికల్ ఎర్రర్ ఉంది, ఓపెన్ అవ్వట్లేదు, సో నేను యాజ్ పర్ ది ఇన్స్ట్రక్షన్స్ కొత్తది సబ్మిట్ చేసుకున్నానంటే ఫ్యూ స్టూడెంట్స్కి యాక్సెప్ట్ చేశారు. బట్ మోస్ట్ కేసెస్ యాక్సెప్ట్ చేయట్లేదు. రైట్. సో స్టూడెంట్స్ ఇప్పుడు ఎవరైనా వెళ్ళే వాళ్ళకి ఏంటంటే అడ్వైస్ ఏంటంటే ఎప్పుడైతే వీసా ఫీ కడుతున్నారో DS-160 అప్లికేషన్ అండ్ CGI జనరేట్ చేసుకున్నారో అదే సేమ్ DS-160 వీసా ఫీ కట్టిన వెంటనే దాన్ని అప్లికేషన్ అనేది
సబ్మిట్ చేసేసుకోవాలి. ఎంటైర్ డేటా ఎంట్రీ చేసి సబ్మిట్ చేసుకొని ఆ కన్ఫర్మేషన్ పేజ్ వాళ్ళ దగ్గర ఉన్నట్టయితే సేమ్ అప్లికేషన్ ఐడి అనేది అపాయింట్మెంట్లో ఉంటుంది. రైట్. లేటర్ ఏమైనా చేంజెస్ చేయాలనుకున్నా కూడా సేమ్ అప్లికేషన్ ఆల్రెడీ సబ్మిట్ అయ్యి ఉంది కనుక అదే అప్లికేషన్ రిట్రీవ్ చేసి కొత్తగా సబ్మిట్ చేసుకొని వెళ్ళి కూడా రెండు ఉంటాయి. సో అపాయింట్మెంట్లో ఉన్న ఐడికి రిలేటెడ్ అప్లికేషన్ ఉంటుంది, రైట్, లేటెస్ట్ అప్డేటెడ్ అప్లికేషన్ ఉంటుంది. అప్పుడు ప్రాబ్లం ఉండదు. అది సో స్టూడెంట్స్ అది తెలియక ఏం చేస్తున్నారంటే సో పాతది నా దగ్గర లేదు, ఓపెన్ అవ్వట్లేదు అని కొత్తది సబ్మిట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. సో రిజెక్షన్ కాదు, అసలు ఇంటర్వ్యూకి అలో చేయట్లేదు. రైట్. అది సో అలా జరగకుండా స్టూడెంట్స్ చూసుకోవాలంటే వీసా ఫీ కట్టేటప్పుడే కంప్లీట్ డిఎస్ ఫిల్ చేసుకొని ఆ కన్ఫర్మేషన్ పెట్టుకొని అపాయింట్మెంట్ బుక్ చేసుకొని అపాయింట్మెంట్ ప్రకారం ఇంటర్వ్యూకి వెళ్ళినట్టయితే ప్రాబ్లమ్స్ ఉండవు. ఒక చాలా చాలా కీలకమైన విషయం అండి. సరే, మోస్ట్ ఇంపార్టెంట్ బాటిల్ నెక్స్ ఏంటి? యూనివర్సిటీ కోర్స్ ఎంచుకోవడం, అప్లికేషన్ ఫిలప్ చేసి వీసాకి వెళ్ళడం, వీసా తెచ్చుకోవడం, అక్కడ పోర్ట్ ఆఫ్ ఎంట్రీకి వెళ్ళి అలౌ అవ్వడం కంట్రీలోకి, ఒక పెద్ద విజయం సాధించినట్టు చాలా వరకు. ఇక అక్కడికి వెళ్ళాక కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. అసలు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది అమెరికాలో అంటే తెలియని వాళ్ళ కోసం. ఇప్పుడు అందరికీ ఎక్కడో అక్కడ బీరకాయ పీచు ఫ్రెండ్స్, ఫ్యామిలీనో లేకపోతే ఫ్రెండ్ వాళ్ళ బాబాయో ఎవరో ఒకటి ఉంటున్నారు. అయినా కూడా సో మోస్ట్లీ మనం అడ్వైజ్ చేసే స్టూడెంట్స్కి ఏంటంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఉన్నారని మాత్రం కంట్రీ ప్రిఫర్ చేయొద్దు. ఇట్స్ ఆల్ అబౌట్ మీ కెరియర్ కనుక మీ టెక్నాలజీ మీ ఫ్యూచర్ ప్లాన్స్ రిలేటెడ్ రీసెర్చ్ చేసి కంట్రీ ప్రిఫర్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఉన్నా సరే వాళ్ళ దగ్గర స్టే చేస్తున్నాననే కాన్సెప్ట్ ఎక్కడ క్రియేట్ అవ్వకూడదు. ఇట్స్ అప్ టు యువర్ విష్. అక్కడ ల్యాండ్ అయిన తర్వాత నువ్వు ఎక్కడ స్టే చేస్తావు అనేది నీ ఇష్టం. బట్ అక్కడికి వెళ్ళేంత వరకు ఏంటంటే యూ షుడ్ ఫోకస్ ఆన్ క్యాంపస్ అకామిడేషన్. లేదు ప్రైవేట్ అకామిడేషన్ ఏదైనా చూస్ చేసుకుంటున్నాను అనుకున్నప్పుడు ఆ కన్ఫర్మేషన్ అంటే నేను ఎక్కడ స్టే చేస్తున్నాను అనేది ఒక ప్రూఫ్, ఒక డాక్యుమెంట్లో ఒక అట్లీస్ట్ అడ్రస్ అనేది మెన్షన్ చేసుకొని అక్కడ ఎంత ఖర్చు అవుతుంది అనేది ఒక డాక్యుమెంట్ క్యారీ చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఈ కాస్ట్ పరంగా తీసుకుంటే ఆన్ క్యాంపస్ ప్రిఫర్ చేసే వాళ్ళకైతే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఎవ్రీ క్యాంపస్లో. సో ఇట్స్ అబౌట్ $800 నుంచి $1,100-$1,200 పర్ మంత్ ఖర్చు ఉంటుంది. ప్రైవేట్ అకామిడేషన్ తీసుకున్నట్టయితే ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద రూమ్ షేరింగ్. సో 2 bed 3 beds రూమ్ షేర్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఆన్ అండ్ యావరేజ్ ఒక $600 పర్ మంత్ అయితే స్టూడెంట్కి ఖర్చు అవుతుంది. సో ఇంకా కొన్ని స్టేట్స్ వరంగా తీసుకుంటే కొంచెం కాలిఫోర్నియా, న్యూయార్క్ తీసుకుంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. $800 పర్ మంత్ కూడా పడే అవకాశం ఉంటుంది. సో మన ఇండియన్ స్టూడెంట్స్ ఆబ్వియస్లీ ఏంటంటే ఒక అపార్ట్మెంట్ తీసుకొని ఒక 3 bedroom ఉన్నాయంటే 3 bedroomలో 3 people అలా షేరింగ్ చేసుకుంటారు కనుక $500 to $600 పర్ మంత్లో లివింగ్ కాస్ట్ అనేది వాళ్ళు పెట్టుకోవచ్చు. అంటే ఫుడ్తో సహా ఫుడ్ అడిషనల్ వస్తుంది. ఫుడ్ అడిషనల్ 500-600 అకామిడేషన్కి ఉంటుంది. ఫుడ్ అడిషనల్ ఇంకా ఏమైనా చిన్న చిన్న ఖర్చులు ఏమైనా ఉంటే దానికి ఫ్యాక్టరింగ్ చేసుకోవాలి. వాళ్ళ మొబైల్ ఫోన్ ఏదో పెట్టుకుంటారు కదా, అడిషనల్ వాళ్ళ పర్సనల్ ఎక్స్పెన్సెస్ అనేది ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది. ఒక $1,000 $1,100 మినిమం అంటే మామూలు లో టైర్ సిటీస్లో. యా మినిమం అంటే $800 కూడా ఎలా అంటే షేరింగ్ అనేది 3 bedroom షేర్ చేసుకున్నారనుకోండి వాళ్ళకి $400-500 పర్ మంత్లో లివింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. $200 పర్ మంత్ వాళ్ళ అడిషనల్ ఎక్స్పెన్సెస్ $600 to $800 అయిపోతుంది. సో యావరేజ్ ఒక $800 పర్ మంత్ మినిమం పడుతుంది ఒక స్టూడెంట్కి. గ్రాడ్ స్కూల్స్ ప్రోగ్రామ్కి వెళ్ళిన వాళ్ళు ఎంతమందిని మీరు ప్లేస్ చేయించగలుగుతున్నారు? అలాగే వాళ్ళ శాలరీ బ్రాకెట్స్ ఎలా ఉంటున్నాయండి? అంటే ప్లేస్మెంట్ అనేది అష్యూరెన్స్గా ఇవ్వడానికి ఉండదు ఫ్యాక్ట్ ఇది. ఎందుకంటే యూనివర్సిటీలో స్టూడెంట్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్కి వెళ్తాడు. ఒకవేళ ఆన్ క్యాంపస్లో రాలేదంటే మనం టెక్నికల్గా తను ఎక్కడ డౌన్ ఉన్నాడు అని చెప్పి చూసి ఆ టెక్నికల్గా మనం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా మనం అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ తీసుకుంటే డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలా ఏదైనా టెక్నాలజీ కావాలన్నప్పుడు డెవాప్స్ లాంటిది ట్రైనింగ్ అనేది మనం ప్రొవైడ్ చేయడం. ఆ ట్రైనింగ్ వలన స్టూడెంట్స్ ఏమవుతుందంటే వాళ్ళ ఎంప్లాయ్మెంట్ అనేది పిక్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అవును. సో ఈ విధంగా మనం ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఈజీగా గెయిన్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఆన్ క్యాంపస్ మోస్ట్లీ జరుగుతాయి, ఆన్ క్యాంపస్నే జరుగుతాయి. సో మనం తీసుకున్నట్టయితే 50% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆన్ క్యాంపస్ ఒక 50%. సో ఆఫ్ క్యాంపస్ వచ్చిన వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇవ్వడం వలన వాళ్ళ ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవడం వల్ల అంటే US మాస్టర్స్ యాడ్ అవుతుంది. అడిషనల్గా వాళ్ళకి టెక్నాలజీ పైన గ్రిప్ ఇచ్చినట్టయితే వాళ్ళ ఇంటర్వ్యూ ఈజీగా ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. సో జాబ్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. మోస్ట్లీ మన దగ్గర నుంచి ఒక 2,000-2,500+ స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ ట్రావెల్ చేస్తుంటారు. రైట్. ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ పరంగా తీసుకున్నట్టయితే మోస్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లేస్ అయిన వాళ్ళే ఉన్నారు. సో బ్యాక్ వచ్చిన వాళ్ళ రికార్డ్స్ అనేది ఏం లేదు. సో బ్యాక్ అంటే ఆఫ్టర్ సమ్ పీరియడ్ వర్క్ చేసుకొని సో వాళ్ళ కెరియర్ ప్లాన్స్ ప్రకారం ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యే వాళ్ళు తప్ప సో జాబ్ రాకుండా బ్యాక్ వచ్చిన రికార్డ్స్ అనేది ఇక్కడ లేవు. F1 వీసా వచ్చిన తర్వాత స్టూడెంట్ వీసా వాళ్ళకి మధ్యలో వచ్చిపోవడానికి అవకాశం ఉంటుందండి?
ఆబ్వియస్లీ ఉంటుంది. సెమిస్టర్ బ్రేక్లో స్టూడెంట్స్ హ్యాపీగా వచ్చి వెళ్ళొచ్చు. వచ్చేటప్పుడు యూనివర్సిటీలో రిక్వైర్మెంట్ అంటే వాళ్ళని అడిగి యూనివర్సిటీ వాళ్ళని అడిగి ట్రావెల్ I-20 అని చెప్పేసి ఇస్తారు. ఆ పీరియడ్ ఆఫ్ టైంకి స్టూడెంట్ ట్రావెల్ చేసి మళ్ళీ రిపోర్ట్ అవ్వాలని. ట్రావెల్ I-20 తీసుకొని వచ్చిపోయినట్టయితే ఇబ్బంది ఉండదు. సెమిస్టర్ బ్రేక్లో వచ్చి వెళ్ళొచ్చు. సో మీరు అన్నట్టు నిజంగానే మాస్టర్స్ చేసిన వాళ్ళందరికీ దాదాపు ఏదో ఒక విధమైన ప్లేస్మెంట్ అయితే వస్తుంది వాళ్ళకి మోస్ట్ కేసెస్. అండ్ స్టెమ్ కోర్సులు అయితే ఇంకా అసలు తిరిగేలేదు. స్టెమ్ కోర్సెస్కి అయితే అమెరికాలో ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అంతే. సో స్టూడెంట్ ఏంటంటే ఆ టెక్నాలజీ పైన గ్రిప్ తెచ్చుకోవాలి. అది ఆబ్వియస్లీ తెచ్చుకోలేని వాళ్ళు ఇబ్బంది పడతారు, అది వేరే విషయం. కరెక్ట్. సో ఎవరైతే చదువు పైన కాన్సన్ట్రేట్ చేసి ఆ టెక్నాలజీ పైన గ్రిప్ తెచ్చుకుంటారో ఆబ్వియస్లీ జాబ్ ఆపర్చునిటీస్ ఆల్వేస్ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ ని అప్రోచ్ అవ్వాలంటే ఎవరైనా ఎంత ముందు అప్రోచ్ అవ్వాలి? సో ఇది కాన్సెప్ట్ స్టూడెంట్ ఏంటంటే వాళ్ళ మా అడ్వైస్ ప్రకారం అయితే అట్లీస్ట్ 8 months ప్రియర్గా స్టూడెంట్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. 8 months ఎందుకు చెప్తున్నామంటే స్టూడెంట్ కరెంట్ ఒకవేళ ఎడ్యుకేషన్లో ఉన్నట్టయితే లాస్ట్ సెమిస్టర్ ముందే మనకు అప్రోచ్ అయినట్టయితే వాళ్ళు ఎక్కడైనా అకాడమిక్లో లో ఉన్న ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనం ఒక అడ్వైజ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ టెస్ట్ ఎగ్జామ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి, IELTS TOEFL PT కానీ GRE GMAT కానీ ఏది రిక్వైర్మెంట్ ఉంటే అది ట్రైనింగ్ తీసుకోవడానికి. ఇప్పుడు GRE అనుకోండి 3 months ట్రైనింగ్, ఫాస్ట్ ట్రాక్ తీసుకుంటే 45 days. సో దాని మీద ట్రైనింగ్ తీసుకోవడమే కాదు ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ ప్రకారం స్కోర్స్ రావాలి. ఫెయిల్ ఎక్కడైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ రీటేక్ చేయాల్సి. సో ఇదంతా ఒక 3 months ట్రైనింగ్ టెస్ట్ ప్రిపరేషన్ ఎగ్జామ్స్ పైనే ఉంటుంది. సో ఒక 8 months ప్రియర్గా ఉన్నట్టయితే స్టూడెంట్ ఈ డాక్యుమెంటేషన్ అంతా రెడీ చేసుకుని అప్లికేషన్ పెట్టుకుని అడ్మిషన్ అనేది మినిమం 2 weeks, మ్యాక్సిమం ఒక 6 weeks ప్రాసెసింగ్ టైం ఉంటుంది. కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ లాంటి మంచి మంచి యూనివర్సిటీస్కి, పబ్లిక్ యూనివర్సిటీస్కి 6 to 8 weeks ప్రాసెసింగ్ టైం ఉంటుంది. సో ఫ్యూ యూనివర్సిటీస్ మనకి 2 weeksలోనే అడ్మిట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రాసెసింగ్ టైం బిఫోర్ అప్లై చేసే కంటే ముందు టెస్ట్ ప్రిపరేషన్ టైం అండ్ అడ్మిషన్ వచ్చినాక ఆబ్వియస్లీ చాలా ఇంపార్టెంట్ పేరెంట్స్ ఫైనాన్షియల్ అరేంజ్మెంట్ చేసుకోవాలి. లోన్కి వెళ్తే లోన్ జనరల్గానే 40 days అలా ప్రాపర్టీ వాల్యుయేషన్ అని ఇదంతా. సో ఇదంతా టైం ప్లాన్ మనం చూసుకున్నట్టయితే 8 months ప్రేయర్గా స్టూడెంట్ ప్లాన్ చేసుకున్నట్టయితే ఎక్కడా ప్రాబ్లం ఫేస్ చేయకుండా యథావిధిగా సాఫీగా ప్రాసెస్ జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏదో రిసెషన్ మొన్న అన్నారు, అంటే ఒక 5-6 నెలల క్రితం. మెల్లిగా ఇప్పుడు జాబ్ మార్కెట్ స్లో డౌన్ అవుతోంది, అసలు వీసాల ఇష్యూయన్స్ కూడా కొంచెం స్ట్రైట్ చేశారు అని చెప్పి, ఇది ఇస్ ఇట్ ట్రూ అండి? వీసా ఇష్యూన్స్ ట్రైట్ చేశారనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే కంట్రీ ఎవ్రీ ఇయర్ ఇట్స్ అబౌట్ వాళ్ళకి లిమిటెడ్ స్టూడెంట్స్ని తీసుకుంటారు. కంపెనీ ఆల్వేస్ కంట్రీ ఆల్వేస్ వెల్కమ్ చెప్తుంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్. సో మనకు అంటే స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ నెంబర్ పెరగచ్చు, కానీ కంట్రీకి సంబంధించిన స్టూడెంట్స్ ఆ కంట్రీ ఆ ఇంటెక్కి సంబంధించిన స్టూడెంట్స్ ఎన్ని అడ్మిట్స్ ఇచ్చారో మ్యాక్సిమం స్టూడెంట్స్కి వీసాస్ ఇవ్వడానికి అవైలబుల్ ఉంటారు. సో రిస్ట్రిక్షన్ అంటే ఎంప్లాయ్మెంట్ విషయంలో రిస్ట్రిక్షన్ అనేది ఇట్స్ డిపెండ్స్ ఆన్ నేను ఇందాక చెప్పినట్టుగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఓరియంటెడ్గా లేకపోవడము, లేదంటే నాన్ స్టెమ్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్ ఉండడము, సో లేదంటే ఉన్న జాబ్కే వాళ్ళు ఎలిజిబిలిటీ లేకపోవడము తప్ప సో రిస్ట్రిక్షన్స్ అనేది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఎప్పుడూ ఉండదు. సో ఆబ్వియస్లీ ఒక స్టూడెంట్ ఒక 30 lakhs అలా ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ కంట్రీలో చదువుకున్నాడు అన్నప్పుడు, ఆ వాల్యుబుల్ డిగ్రీ వాళ్ళ చేతిలో ఉంది అన్నప్పుడు, వాళ్ళ ప్రొఫైల్కి వెయిటేజ్ యాడ్ అయినప్పుడు జాబ్ కంపల్సరీ వస్తుంది. కానీ ఆ జాబ్కి రిలేటెడ్గా వాళ్ళు టెక్నికల్గా అప్గ్రేడ్ అయి ఉండాలి, స్కిల్స్ ఉండాలి. అది లేకుండా కంపెనీ వాళ్ళని ఎంప్లాయ్మెంట్ లేదు అని బ్లేమ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో మనం ప్రొఫైల్ బిల్డ్ చేసుకొని దానికి స్కిల్స్ కావాల్సినవి బిల్డ్ చేసుకొని జాబ్కి అప్రోచ్ అయినట్టయితే జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో మొత్తానికి ఎండ్ టు ఎండ్ మీరు స్టూడెంట్ని గైడ్ చేయడమే కాకుండా సెటిల్ చేసే వరకు వెంటనే ఉంటారు. అక్కడికి వెళ్ళే ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటే కెన్ దే అప్రోచ్ యూండి ఫర్ గైడెన్స్? ఎస్, స్టూడెంట్ ఆల్వేస్ అప్రోచ్ అవ్వచ్చు. మనం ఏంటంటే మోస్ట్ కేసెస్ వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏముంటాయి, సో క్యాంపస్కి ఆన్ టైం వెళ్ళినప్పుడు అయితే అకాడమిక్ పరంగా ఎలాంటి ప్రాబ్లం ఉండవు. ఏదైనా అకామిడేషన్ చేంజ్ చేసుకోవాలో, లేదంటే స్టూడెంట్స్ అంటే వాళ్ళతో పాటు ఉండే స్టూడెంట్స్ వల్ల ఏదైనా ఇష్యూస్ వస్తే తప్ప, అది కూడా ఏదైనా సరే మనం అందులో లేకపోతే మనకి ఎలాంటి ఇష్యూ ఉండదు ఫ్యాక్ట్ అది. సో మనం వెళ్తున్న దారి ఏంటి, చదువుకోవాలి. సో మనకు ఉన్న స్టే ఎక్కడ, యూనివర్సిటీ ఎక్కడ, పార్ట్ టైం చేసుకుంటున్నామా, పార్ట్ టైం చేసుకుంటే ఆన్ క్యాంపస్ పార్ట్ టైం చేసుకుంటున్నామా, మన వర్కింగ్ అవర్స్ వర్కింగ్కి స్పెండ్ చేయడం, చదువుకోవాల్సిన టైం చదువుకోవడం, రూమ్లో ఉండే టైం రూమ్లో ఉండడం చేసుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వవు. అండ్ ఆబ్వియస్లీ అడక్క మానలేకపోతున్నాను శేఖర్ గారు, కొంతమంది ఇప్పుడు ఎడ్యుకేషన్ గ్రూప్స్ ఇలాగా గైడెన్స్ ఇచ్చే వాళ్ళందరూ వాళ్ళకి కొన్ని యూనివర్సిటీస్తో అఫిలియేషన్స్ ఉంటాయంటారు, కానీ ఎక్సెల్ అలా కాదంటున్నారు మీరు. అఫిలియేషన్స్ ఈజ్ అ డిఫరెంట్. ఇప్పుడు మార్కెట్లో తీసుకుంటే కన్సల్టెన్సీస్ చాలా ఉన్నాయి. అవును. ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ వచ్చేసి US బేస్డ్ కంపెనీ, LLC రిజిస్టర్డ్, ఇండియాలో ప్రైవేట్ లిమిటెడ్.
ఇంటర్నేషనల్ స్టూడెంట్ రిక్రూట్మెంట్ చేసే కంపెనీస్కి కొన్ని అఫిలియేషన్స్ అక్రిడేషన్స్ కంపల్సరీ ఉంటాయి. రైట్. సో ఏఐఆర్సి అక్రిడేషన్ అనేది ఇస్ ద మేజర్ వన్. సో అమెరికన్ ఇంటర్నేషనల్ రిక్రూట్మెంట్ కౌన్సిల్. సో వాళ్ళు ఒక కంపెనీకి ఒక కన్సల్టెన్సీకి ఒక సర్టిఫికేషన్ ఇవ్వాలి అని అంటే వాళ్ళకు ఒక ప్రీ స్క్రీనింగ్ ప్రాసెస్ చేస్తారు. సో దానికి ఒక ఎగ్జామ్ కూడా పెడతారు. ఆ ఎగ్జామ్ కూడా పాస్ అవ్వాలి. సో మా కంపెనీకి మా చైర్మన్ గారు అరవింద్ అరసవిల్లి, సో తను యూఎస్లో మాస్టర్స్ చేసి సమ్ టైమ్ ఇంటర్నేషనల్ రిక్రూట్మెంట్ అడ్వైజర్గా వర్క్ చేసి తర్వాత ఈ ఫీల్డ్లోకి వచ్చారు, ఇక్కడ కంపెనీ స్టార్ట్ చేశారు. తను ఆ ఎగ్జామ్ పాస్ అవ్వడం, ఆ ఏఐఆర్సి డిపార్ట్మెంట్ ఆఫీస్కి రావడం, మేము చేస్తున్న ప్రాసెస్ ఎండ్ టు ఎండ్ ఎలా చేస్తున్నాం, ప్రతి స్టెప్కి సంబంధించిన డాక్యుమెంట్ అనేది మేము మెయింటైన్ చేస్తున్నామా లేదా, ఆ రికార్డ్స్ ఉన్నాయా లేదా, ఏదైనా పేమెంట్స్ తీసుకుంటే రీఫండ్ పాలసీస్ ఉన్నాయా, ఆ రికార్డుకి సంబంధించిన రెసిప్ట్స్ ఉన్నాయా. సో ఇవన్నీ ప్రీ స్క్రీనింగ్ ప్రాసెస్ అనేది జరిగిన తర్వాతనే ఆ కన్సల్టెన్సీకి అక్రిడేషన్ అనేది ఏఐఆర్సి అనేది ప్రొవైడ్ చేస్తారు. అది చాలా చాలా తక్కువ మెంబర్స్కి అది సర్టిఫికేషన్ ఉంటుంది. అదేవిధంగా ఐసెఫ్ ఉంటుంది. ఐసెఫ్ కూడా సర్టిఫికేషన్ ప్రీ స్క్రీనింగ్ ప్రాసెస్ చేసిన తర్వాతనే ఇస్తారు. నాఫ్సా అని ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్ రిక్రూట్మెంట్ చేసే కంపెనీస్కి అక్రిడేషన్స్. అవి చాలా తక్కువ మందికే ఉంటాయి. అది సో అది ఉన్న వాళ్ళు ఏది యూనివర్సిటీకి అయినా సరే అప్రోచ్ అవ్వచ్చు. అందుకే మీరు ఫస్ట్లో క్వశ్చన్ అడిగారు, మీరు ఏదైనా లిమిటెడ్ యూనివర్సిటీస్కి వర్క్ చేశారా, ఏ యూనివర్సిటీకి అయినా. వీఆర్ ది ఏఐఆర్సి సర్టిఫైడ్ మెంబర్, ఐసెఫ్ నాఫ్సా సర్టిఫైడ్ మెంబర్. సో మనం ఏ యూనివర్సిటీకి అయినా సరే వీ కెన్ ఏబుల్ టు అప్రోచ్. స్టూడెంట్కి తన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, తను ఏం చదవాలనుకుంటున్నాడు, తన ఫినాన్షియల్ ఎంతవరకు ఉంది, తన ఎలిజిబిలిటీ లెవెల్ ఎంతవరకు ఉంది, అంటే తన క్వాలిఫికేషన్స్ ఎలా, ఇవి చూసుకొని రిక్వైర్మెంట్ ప్రకారం ఏ స్టేట్కి వెళ్ళాలనుకుంటున్నాడు, ఏ కోర్స్కి అనేది చూస్ చేసి ఏ యూనివర్సిటీ కన్వీనియంట్గా ఉంటే ఆ యూనివర్సిటీ చేసే బాధ్యత మాది. సో ఇదే లిమిటెడ్ యూనివర్సిటీస్కే వెళ్ళాలి, సో ఇవి తప్పితే మేము చేయము అనే కాన్సెప్ట్ అనేది ఉండదు. చాలా అష్యూరింగ్గా చెప్పారు, అంటే చాలా భరోసా ఇస్తూ చెప్తున్నారు శేఖర్ గారు. ఫైనలీ ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. ఎండ్ టు ఎండ్ మీరు గ్రాడ్ స్కూల్, అండర్ గ్రాడ్ కోర్సెస్ అన్ని కంట్రీస్ మీరు చేస్తారు, కానీ ఇప్పుడు ఇవాళ అమెరికా గురించి ప్రత్యేకంగా మాట్లాడాం. ఇన్ని కన్సల్టెన్సీస్ ఉన్నాయి, ఇంతమంది గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వై షుడ్ ఎనీబడీ అప్రోచ్ ఎక్సెలా? సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ యాక్చువల్లీ. సో ఎక్సెలా ఏంటంటే మీరు ఇందాక అడిగినట్టుగానే వీఆర్ ది ఓపెన్ టు వీఆర్ హ్యావింగ్ ఇన్ ఆల్ ది అక్రిడేషన్స్. ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్ రిక్రూట్మెంట్ గైడ్ చేయాల్సిన గైడెన్స్ కానీ చేయాల్సిన ప్రాసెస్లో కానీ ఎవ్రీథింగ్ మేము సర్టిఫైడ్ పీపుల్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే స్టూడెంట్కి ఎండ్ టు ఎండ్ ప్రాసెస్. ఒక ప్రాసెస్కి ఒకరిని అప్రోచ్ అయ్యి మిడిల్లో ఇంకో ప్రాసెస్కి ఇంకొకరిని అప్రోచ్ అవ్వడం స్టూడెంట్కి ఏంటంటే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అవును, మార్కెట్ ఆల్వేస్ డైవర్ట్ చేస్తారు స్టూడెంట్స్. సో మనం దానికోసం మనం తీసుకునేది ఏంటంటే స్టూడెంట్ కానీ పేరెంట్ కానీ అబ్రాడ్ ప్లానింగ్ ఉంది అంటే ఎండ్ టు ఎండ్ సర్వీస్ మనం ఇవ్వాలి, మీరు అన్నట్టుగా భరోసా ఇవ్వాలి. ఫస్ట్ వాళ్ళకి కాన్ఫిడెంట్ ఇచ్చాము అని అంటే వాళ్ళు కంపల్సరీ మన ప్రాసెస్లో ఉంటారు. ఏ టు జెడ్ అకాడమిక్ పరంగా కానీ టెస్ట్ ప్రిపరేషన్ పరంగా కానీ ఫినాన్షియల్ మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు. మిడిల్ క్లాస్ పీపుల్కి తెలియదు ఫినాన్షియల్ ఎలా అరేంజ్ చేసుకోవాలి. విలేజెస్లో ఉంటారు, పిల్లలేమో మంచిగా చదువుకుంటుంటారు, ఎంత అరేంజ్ చేసుకోవాలి, ఎందుకు అరేంజ్ చేసుకోవాలి, ఆ ఫండింగ్ అరేంజ్ చేసుకుంటే అవసరం పడతాయా లేదా, స్టూడెంట్ అక్కడికి ఎలా ఇబ్బంది పడతాడు, వాళ్ళకి వాళ్ళు సేవింగ్స్ గానో అప్పు తీసుకొచ్చి పెట్టుకోవడము అలాంటివి చేసుకుంటే ఇబ్బంది పడతారు. సో వాళ్ళకి ఒక ఎడ్యుకేషనల్ లోన్ అనేది ఎలా, ఆ లోన్ కాకుండా యూనివర్సిటీ సైడ్ నుంచి ఏమన్నా మనకి ఫినాన్షియల్ బెనిఫిట్ ఉందా అంటే స్కాలర్షిప్ కానీ అసిస్టెంట్షిప్ కానీ ఫినాన్షియల్, అది కూడా మనం కన్సిడర్ చేసి ఎండ్ ఆఫ్ ది డే స్టూడెంట్ తక్కువ ఖర్చులో ఇంటర్నేషనల్ డిగ్రీ గెయిన్ చేసుకునే విధంగా మనం అడ్వైస్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఆఫ్ కోర్స్ దాని తర్వాత వచ్చే ఇతర అంటే పోస్ట్ ఎడ్యుకేషన్ జాబ్ ప్లేస్మెంట్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో స్టూడెంట్కి గైడ్ చేసేది ఏంటంటే వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఎంటైర్ ప్రాసెస్ అంటిల్ అన్లెస్ సెటిల్డ్ ఇన్ అబ్రాడ్. అది అక్కడి వరకు ఎక్సెల్లా ముందుండి ప్రాసెస్ చేస్తారు. చాలా చాలా ఎన్లైటనింగ్ డిస్కషన్. ఇప్పుడు స్టూడెంట్స్ మొదలైపోయింది కదా ఆల్రెడీ. ఇప్పుడు జనవరికి వెళ్ళే వాళ్ళది ఆల్మోస్ట్ అయిపోయింది, సెప్టెంబర్కి వెళ్ళే వాళ్ళు ఇప్పుడు మెల్లిగా బ్యాక్ ఎండ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 6 months ప్రియర్ కదా, సో మోస్ట్ ఆఫ్ ది టాప్ యూనివర్సిటీస్ పబ్లిక్ యూనివర్సిటీస్ ఇప్పుడు ఆల్మోస్ట్ డెడ్ లైన్. స్టూడెంట్ ఎప్పుడైనా సరే ప్రయారిటీ అండ్ నార్మల్ డెడ్ లైన్స్ రెండు ఉంటాయి. ప్రయారిటీ డెడ్ లైన్స్లో వెళ్ళినట్టయితే వాళ్ళకి స్కాలర్షిప్ అసిస్టెంట్షిప్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఎవ్రీ ఇంటేక్కి జనవరి స్ప్రింగ్ ఇంటేక్, ఫాల్ ఆగస్టు సెప్టెంబర్ ఉంటుంది, అండ్ సమ్మర్ వెరీ ఫ్యూ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. ఎవ్రీ ఇంటేక్కి 6 to 8 months ప్రియర్గా స్టార్ట్ చేసుకోమని అడ్వైస్ చేస్తాం. ఎంతమందిని పంపిస్తారు సుమారుగా? ఎవ్రీ ఇయర్ ఇట్స్ అబౌట్ 2500+ స్టూడెంట్స్ ట్రావెల్ చేస్తూ ఉంటారు. చాలా మంచి గొప్ప విషయం చెప్పారు శేఖర్ గారు.
సో వీ లుక్ ఫార్వర్డ్, అంటే చాలామందికి డౌట్లు ఉంటాయి, ఇంకా కూడా మీరు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే మీ నెంబర్ ఎలాగో మేము డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి దే కెన్ గెట్ డైరెక్ట్లీ ఇన్ టచ్ విత్ యూ అండ్ నో మోర్ అబౌట్ స్టడీయింగ్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. Thank you so much for your time, Andi. Thank you so much. And that is all in our education series, studying abroad, especially America మీద దృష్టి పెడుతూ బోర్డు విషయాలు తెలుసుకుందాం. Thank you all for watching.